హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను చేయబోయిన కర్రీ మష్రూమ్ అండ్ గ్రీన్ పీస్ కర్రీ చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనం స్టవ్ పైన పాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయినాక ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక దాంట్లో కొద్దిగా జీడిపప్పు వేసుకుందాం. అది కొద్దిగా దూరంగా వేయించుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదండి, అవి కట్ చేసి బాగా క్లీన్ చేసి కట్ చేసుకొని అవి ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. మనం ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేయకూడదు. ఫ్రై చేస్తే ఇవి అప్పడాల్లాగా అయిపోతాయి, గుర్తుపెట్టుకోండి. టేస్ట్ కూడా బాగోదు. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసినాక అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గించండి. ఒక 2 మినిట్స్ మగ్గించినాక అవి వేరే గిన్నెలో తీసేసుకోండి. దానివల్ల మష్రూమ్ కర్రీ చాలా టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయి కదా. వాటర్తో సైడ్కి పెట్టేసుకోవాలి. ఆయిల్లో వేసి పెట్టాం కదండి, అది తీసి గిన్నెలో వేసేసుకోండి. ఓకేనా? మళ్ళీ అదే పాన్లోన కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం గ్రేవీ కావాలి అనుకునేటప్పుడు ఒక 2 ఆనియన్స్ తీసుకొని దాన్ని వీలైనంత వరకు చాలా సన్నంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం వలన గ్రేవీ చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దాంట్లోనే కొద్దిగా ముందుగా నేను వేసుకోవాలి చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు కొద్దిగా వేసుకోవాలి. నేను అవి వేయడం మర్చిపోయాను, దాని తర్వాత నేను వేయవలసి వచ్చింది. అవి వేగినాక కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంకా అందులోనే కరివేపాకు, కొద్దిగా ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని మగ్గించాలండి. మగ్గించినాక ఇవి వేగేలోగా మనం తర్వాత టమాటాకి ప్యూరీ చేసుకోవాలి కదా, దాన్ని రెడీ చేసుకుందాం. దాంట్లోనే పెద్ద టమాటాలు ఒక 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా చిన్నది అల్లం ముక్క దాంట్లోనే కట్ చేసి వేసేయండి. ఇంకా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు దాంట్లోనే వేసుకోండి. ఇంకా 8-10 వరకు జీడిపప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. జీడిపప్పు వేయడం వలన మంచి గ్రేవీ వస్తుంది, టెక్స్చర్ కూడా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇంక వేరేది కావాలి అనుకునేటప్పుడు దీనికి గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదండి, అవి వేసుకుని చాలా బాగుంటుంది. ఇంకా ఇవి గ్రైండ్ చేసేలాగా ఉల్లిపాయలు కూడా బాగా మరిగిపోయాయి, చూస్తున్నారు కదండి. ఇంకా ప్యూరీ కూడా రెడీ అయిపోయింది. ఈ ఉల్లిపాయ దాంట్లోనే ప్యూరీ వేసుకొని బాగా మగ్గించాలండి. దీనికి పైకి ఆయిల్ బాగా తేలినంత వరకు అలా కలుపుతూనే ఉండాలండి. ఆయిల్ సపరేట్ అవుతుంది, అప్పుడు ఇది బాగా వేగినట్టు అని అర్థం. దీంట్లోనే కొద్దిగా పసుపు, చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో, అప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం, కొంచెం కారం, తగినంత ఉప్పు, ఇందులోనే కసూరి మెతి వేసుకుందాం. ఇది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది బాగా వేయించుకుందాం. కారం పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నిన్న నైట్ బఠానీలు నానబెట్టుకున్నాను. నా దగ్గర మటన్ లేవు, దాని బదులు ఈ బఠానీలు వేసుకుంటున్నాను. అందుకనేసి ఇప్పుడు వేయిస్తే కొద్దిగా మెత్తగా అవుతాయి కదా, అందుకనేసి ఇప్పుడే వేసి కాసేపు మగ్గిద్దాము. ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఇందులోనే ముందుగా వేయించుకున్న జీడిపప్పు ఇంకా మష్రూమ్ ఫ్రై చేసాం కదండి, ఇవి ఇందులో వేసేసుకుందాం. చూసారా ఇలా వేయించుకొని కాసేపు మగ్గించుకుందాం. కొంచెం కలిపినాక దీన్ని
కాసేపు ఓ 10 మినిట్స్ ఇలా మగ్గనిద్దాం. పెట్టేసి మగ్గినాక చూసారా ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. పర్ఫెక్ట్గా మొత్తం టమాటీ ఇంకా గాజు బాగా మగ్గినట్టు అని అర్థం. ఇందులోనే కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఇలా 15 మినిట్స్కి ఇలా ఆయిల్ పైకి ఎలా తేలుతుంది చూసారు కదా. ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోండి. ఈ కర్రీ వచ్చి నాన్స్కి, చపాతీస్కి, రోటీస్కి, రైస్కి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.